థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రోజు స్పెషల్ ఏంటో గానీ మా మమ్మీ నెయ్యితో చేస్తుంది. ఇక నేను కూడా కొంతసేపు అయ్యాక ఫ్రెష్ అయిపోయి రీల్ తీద్దామని చూస్తే వెనకాల బ్యాక్ లెన్స్ అయితే పగిలిపోయి అక్కడ పడిపోయింది. అప్పుడే మనం ఆర్డర్ పెట్టిన అమెజాన్ నుండి బ్యాక్ పౌచ్ అయితే వచ్చింది. పాపం మా బ్లాక్ అయితే దాని మియోమ్ బిస్కెట్స్ వచ్చాయని చూస్తుంది. ఇక ఎలాగో బోర్ కొడుతుందని సాధ్యత కొంచెంసేపు సబ్జా ఆడుకున్నా. అప్పటికి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కాబట్టి చేతులు పెట్టుకొని తినేసా. ఇది కదా మెయిన్ పాయింట్, దీనికోసమే కదా మీరు చూసేది. ఫైనల్ గా మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి మా ఇంట్లో బిర్యానీ వండాల్సిందే అని చెప్పి మార్కెట్ కి వెళ్లి కూరగాయల బదులు చికెన్ తీసుకొచ్చేసా. అదేంటమ్మా ఇంత ఆనందంలో చికెన్ బిర్యానీ చేయక ఇదేదో చేస్తున్నావు అంటే ఇదేదో గుంట గురగరా కాకనుంది, ఏదో తలకు రాసుకునేదంట. ఆ మాట చెప్పాక నా గొంతులో గురగురలాడింది. అంటే ఏం తినలేదుగా అందుకని. అలాగే మా సింబాలాగా ఒక పిల్లి కనపడింది. మా సింబా అయితే పీస్ మిఠా తినేది. మా బ్లాక్ తినిద్దో తినేదాన్ని కొంచెం పీస్ మిఠా అయితే వాసన చూసి వెళ్ళిపోయింది. మిగతా నల్లుండలు తినుకుంటూ 1K సెలబ్రేషన్ చేస్తున్నా. ఎందుకు? నెక్స్ట్ అలానే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చికెన్ ఫ్రై చేస్తుందని చెప్పి ఫ్రిడ్జ్ లో నారింజకాయ ఉంటే తీసి వలిచేసా. ఇప్పుడు అదే నారింజకాయని కోసి బద్దలు చిల్చి కారం నంచుకొని తింటుంటే నవ్వే మొహం ఏడుపు అయిపోయింది ఒకసారి. అందులో ఈ రేగ్గాయలు కూడా సూపర్ ఉంటాయి కదా. తెచ్చింది ఎట్టో పెద్ద బాయిలర్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా కుటుంబంలో చేరండి.